అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటానండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభు పక్షాన వందనాలు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే సౌందర్యం మన సొంతం అవ్వాలంటే ఏం చెయ్యాలి? ఏంటంటే మన ధ్యానాంశం చెప్పండి, పర్వాలేదు. సౌందర్యం మన సొంతం అవ్వాలంటే ఏం చెయ్యాలి? సాధారణంగా మనం ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకుంటామండి. చేసుకుంటున్నారా లేదండి? అది చిన్న ప్రార్థన అయినా సరే, పెద్ద ప్రార్థన అయినా సరే, మొత్తానికి ఏదో ఒక టైంలో ఎంతో కొంత మనం ప్రార్థన అనేది చేస్తాం. ఈ ప్రార్థనలో ఎక్కువగా ఉండేటి ఏంటంటే కోరికలు. ఏంటండి ఎక్కువ ఉండేంటండి? కోరికలు ప్రార్థనలో కోరడం తప్పు కాదండి. మనం దేవుడే దిక్కని బ్రతుకుతున్నటువంటి ప్రజలం. మరి మన కోరికలు తీర్చమని దేవుణ్ణి అడగడం తప్పు కాదు. కానీ ఇక్కడ మనం రెండు విషయాలు గమనించాలి. మనం కోరికలు తీర్చమని దేవుణ్ణి అడగక ముందు రెండు విషయాలు గమనించాలి. మొదటిది ఏంటంటే మన కోరికలు దేవుని చిత్తానికి అనుగుణంగా ఉన్నాయా లేదా అని గమనించాలి. మనం ఏం కోరినా దేవుడు ఇచ్చేస్తాడు అనుకోవడానికి లేదండి. మన శ్రేయస్సును చూసి ఆయన ఇస్తాడని మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. ఇది మొదటి విషయం. అయితే రెండో విషయం, కోరికలు తీర్చేవాడికి కూడా కోరికలు ఉంటాయని గమనించాలి. ఏంటండి? కోరికలకు తీర్చేవాడు కూడా మన నుండి ఏదో ఒకటి కోరుకుంటాడు అని ఖచ్చితంగా గమనించాలి. మనం రెండో విషయాన్ని గమనించాం. మనం ఎప్పుడు కూడా మన కోరికలు ఎలా ఉంటాయంటే కిరాణా పట్టిలాగా ఉంటాయి, ఉండవండి? అలా ఉంటాయి అన్నమాట. కానీ మన కోరికలు తీర్చేటువంటి భగవంతుడు కూడా మన నుండి ఏదో ఒకటి కోరుకుంటూ ఉంటాడు. అంటే ఏదో ఒకటి కోరుకుంటాడు అంటే మళ్ళీ ఈ ప్రకృతి సంబంధమైన వాటిలోంచి కోరుకోడు. ఆయన కోరుకున్నాడంటే అది చాలా గొప్ప కోరికై ఉంటుంది. చూడండి, కీర్తన గ్రంథం 45వ సంకీర్తన, కీర్తనల గ్రంథం 45వ సంకీర్తన 11వ వచనం. ఈ రాజు నీ ప్రభువు, అతడు ఏంటండి? నీ సౌందర్యమును కోరిన వాడు. ఈ రాజు నీ ప్రభువు, నీ సౌందర్యమును కోరినవాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఎవరండి? యేసుక్రీస్తు వారు మన నుండి ఏమి కోరుతున్నారంట? మన సౌందర్యాన్ని కోరుకుంటున్నారంట. మరి సౌందర్యం మనలో ఉండాలా లేదా? సౌందర్యం ఉండాలా లేదా మనలో? అదే చెప్పారండి. ధ్యానాంశం ఏమని చెప్పారండి? సౌందర్యం మన సొంతం కావాలంటే ఏం చెయ్యాలని. ఎందుకంటే అది సాక్షాత్తు యేసు ప్రభు వారు మనలో కోరుకునేటువంటి సౌందర్యం కాబట్టి. ఏం చెయ్యాలండి? స్త్రీలు అయితే వెంటనే ఏం చెప్తారు? బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి. పురుషులు అయితే ఏం చెప్తారు? హ్యాండ్సమ్గా ఉండాలంటే జిమ్కి వెళ్ళాలి. కానీ దేవుడు కోరుకునేది బాహ్య సౌందర్యం కాదండి. ఏ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు? ఆత్మ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు. సమూయేలు గ్రంథంలో ఉంటుంది, దేవుడైనటువంటి యెహోవా మనుష్యుల పై రూపమును లక్ష్య పెట్టాడు. ఆయన హృదయాంతరంగములను చూచేటువంటి దేవుడు. మనమైతే మనుషుల యొక్క రూపాయిని లక్ష్య పెడతాం. ఏం చేస్తామండి? మనుషుల రూపాన్ని లక్ష్య పెడతాం. మనిషి వెనక ఉన్న రూపాయిని కూడా లక్ష్య పెడతాం. కానీ దేవుడు లక్ష్య పెడతాడా? మనుషుల యొక్క పై రూపాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా లక్ష్య పెట్టాడు. హృదయాంతరంగాన్ని ఆయన ఏం చేస్తాడు?
లక్ష్య పెడతాడు, పరిశీలిస్తాడు. అంటే నీ ప్రభువు, నీ రాజు అయినటువంటి క్రీస్తు వారు నీలో ఎటువంటి సౌందర్యం ఉండాలని కోరుకుంటున్నారు? ఆత్మీయ సౌందర్యం అండి. ఆత్మీయ సౌందర్యం ప్రతి ఒక్కరికి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎంతమందికి తెలుసండి ఈ విషయం? ఎంతమందికి తెలుసండి? అలా తెలిస్తే చాలా ధన్యులు. ప్రభునందు ప్రియులారా, మరి దేవుడు మన కోరికలు తీరుస్తాడని మన దేవుడిని కోరికలు కోరతాం. మరి దేవుడు కోరిక తీర్చేవారు ఎవరు ప్రపంచం మీద? మనలో ఆ సౌందర్యం ఉందా? ఉందండి. అలాగా మనలో సౌందర్యం రావాలని దేవుడు ఎంతగా పాటుపడ్డాడు అంటే చూడండి ఒకసారి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుండి 27 వచనాలు. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. పురుషులారా మీరును మీ భార్యలని ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక చూడండి, పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను చూడండి, తీర్పు దినాన్న సంఘాన్ని ఆయన తన ఎదుట నిలబెట్టాలని. ఏ కలంకం ఉండకూడదంట, ఏ ముడత ఉండకూడదంట, పరిశుద్ధంగా ఉండాలంట. ఇలాగా తీర్పు దినాన్న సంఘాన్ని నిలబెట్టాలి తన ఎదుట అని ఏం చేశారంట? వాక్యంతో ఉదక స్నానం చేయించారంట. చూడండి, వాక్యంతో ఉదక స్నానం చేయించారు. ఎవరికండి? సంఘానికి. సంఘం అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నాడు. సంఘం అంటే అది ఏదో ప్రత్యేకం ఉంటుందా? మనమే సంఘం. క్రీస్తు నా రక్షకుడని విశ్వసించి క్రీస్తు అడుగుజాడల్లో నడుస్తున్న ప్రతి వ్యక్తి కూడా సంఘంలో సభ్యుడు. అంటే తన ఎదుట పవిత్రమైనటువంటి ఆత్మీయ సౌందర్యంతో తీర్పు దినాన నిలబడాలి అని దేవుడు ఏం చేశాడంటే సంఘానికి వాక్యంతో ఉదక స్నానం చేయించి దాన్ని పవిత్రపరిచాడు. అంటే చూడండి, మనలో ఆత్మీయ సౌందర్యం రావాలి అంటే ఖచ్చితంగా మనం వాక్యంతో ఉదక స్నానం చేసిన వారమై ఉండాలి. అంతేనా కాదా? మనలో ఆత్మీయ సౌందర్యం రావాలంటే ఖచ్చితంగా వాక్యంతో ఉదక స్నానం చేసిన వారమై ఉండాలి. అంటే 4 రోజుల నుండి స్నానం చేయని వారిని మన దగ్గర రానిస్తామండి? అస్సలకే రానివ్వం. అలాంటిది ప్రభు కూడా రానివ్వనండి. నువ్వు వాక్యంతో ఉదక స్నానం చేయకపోతే నువ్వు నా దగ్గరికి రావడానికి వీలు లేదు. ఇదిగో అనేక మంది దైవజనుల చేత వాక్యాన్ని చెప్పించి నీకు వాక్యంతో ఉదక స్నానం చేయిస్తున్నాను అంటున్నాడు అన్నమాట. మరి అందరూ కూడా అటువంటి ఉదక స్నానం చేసి పవిత్రులై ఆత్మ సౌందర్యాన్ని పొందుతున్నారండి అంటే పొందడం లేదు. పొందుతున్నారండి. యేసుప్రభు వారు కోరుకోవడం తప్పండి. ఇలాగా ఇప్పుడు ఆయన వరుడైతే వధువు ఎవరండి? సంఘం. మరి వధువు అందంగా ఉండాలని కోరుకోవడం తప్ప? యేసుప్రభు వారు అందం అంటే ఆత్మీయ సంబంధమైనటువంటి అందం, పరిశుద్ధతే అందం. తప్పండి. ఆదాము ఒక్క గాయం పొంది అందమైన భార్యను పొందాడా లేదా? ఏంటి ఆ ఒక్క గాయం? పక్కడేమో తీసే ఒక్క గాయం పొంది అందమైనటువంటి
భార్యను హవ్వనే పొందాడు. మరి కడపటి ఆదాము అనేటువంటి యేసుక్రీస్తు వారు ఎన్ని దెబ్బలు తిన్నారు? సంఘాన్ని పవిత్రపరచడానికి ఎన్ని దెబ్బలు తిన్నారండి? ఒకటి తక్కువ 40 దెబ్బలు, 39 దెబ్బలు తిన్నారు. ఇంకా శరీరం అంతా నలకొట్టబడింది, వీపు దున్నబడింది. నాగల చేత పొలం ఎలా దున్నబడిందో ఆయన వీపు అలా దున్నబడింది. మరి ఆదాము ఒక గాయం పొంది చక్కని భార్యను పొందినప్పుడు యేసుక్రీస్తు వారు అనేక గాయాలు పొంది మరి ఇంకెంత చక్కని భార్య రూపంలో ఉన్నటువంటి సంఘాన్ని పొందాలి, ఇంకెంత మంచి వధువును పొందాలండి. ఆ వధువు గురించే రాస్తాడు. ఆ వధువు ఎవరో? సంఘం. ఆ సంఘంలో నువ్వు నేను ఎవరో? సభ్యులం. అంటే ప్రతి వ్యక్తిలో ఆత్మీయ సౌందర్యాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ ఆత్మీయ సౌందర్యం మనకు రావాలంటే ఖచ్చితంగా ఏది ఆధారమై ఉంది? ఏది ఆధారమై ఉందండి? వాక్యం ఆధారమై ఉంది. మరి ఇప్పుడు చెప్పండి, సౌందర్యాన్ని మనం సొంతం చేసుకోవాలంటే ఏం చెయ్యాలి? వాక్యంతో ఉదక స్నానం చెయ్యాలి. వాక్యంతో ఏం చేయాలండి? ఉదక స్నానం చేస్తున్నామండి. అలాగా అంటే అదే వాక్యం వినాలనే ఆసక్తి మనకి ఉండడం లేదండి. ఏంటి? మరి వాక్యం వినాలని ఆసక్తి లేనప్పుడు నువ్వు వాక్యంతో ఉదక స్నానం చేసి మరి తండ్రి ఎదుట నువ్వు పరిశుద్ధుడికి ఎలా నిలబడతావు? నీలో ఆత్మ సౌందర్యం లేనప్పుడు ఆయన ముందు నిలబడడానికి నీకు హక్కేది ఉందా అండి? ఒక్క గంట దాటిందంటే వాక్యం వినడానికి అస్సలు ఇష్టపడడం లేదండి. యూట్యూబ్లో చూడండి, మొదట చక్కగా గంట మెసేజ్లు వినేవారు, తర్వాత అరగంట మెసేజ్లు ఎన్నో మొదలుపెట్టారు, తర్వాత 5 నిమిషాలు మెసేజ్ ఎలాగైపోవాలి? 5 నిమిషాల్లో అయిపోవాలి. అంటే ఏంటి? ఏముంటలేదు? ఓపిక. వాక్యంతో ఉదక స్నానం చెయ్యాలి నేను అనే సంకల్పం అనేది ఎటువంటి పరిస్థితుల్లో ఉండడం లేదండి. అండి సంఘంలో మీరు అబ్జర్వ్ చేయండి. వాక్యం ఎలా వింటారంటే అండి, ఒకళ్ళు గొడుగు వేసుకుని వాక్యం వింటారండి. ఏం వేసుకుని? గొడుగు. పాస్టర్ గారి నోటి నుండి చక్కని మాటలు వర్షపు జల్లులా కురుస్తుంటే దానిలో తడిసి ముద్దవ్వాల్సినటువంటి విశ్వాసి ఆ వర్షపు జల్లు, వాక్యం అనే వర్షపు జల్లు తన మీద పడినవ్వకుండా ఏమేస్తాడు? అడ్డు గోడు. దాన్నే దున్నపోతు మీద వర్షం కురిసినట్టు. అదేమని చలిస్తుందో? దున్నపోతు చలిస్తుందండి. సంఘంలో కూడా అదే రీతిగా ఉన్నారా లేదా? ఆ రకంగా వాక్యం వింటున్నారు. నువ్వు ఎన్ని సంవత్సరాలు అలా వాక్యం విన్నా సరే నిష్ప్రయోజనం. ఆధారం చూసుకొని వాక్యం వినేవారు ఒకరండి. రెండో రకం ఏంటి? ఆధారం చూసుకుని వాక్యం వినేవారు. ఏంటి ఆధారం? ఏంటండి? పిల్లర్, స్తంభం. చూడండి, పిల్లర్ దగ్గర ఉన్నటువంటి ప్లేస్కి మహాగిరాకీ ఉంటుంది. ఉండదు సంఘంలో? చక్కగా 2 గంటలైనా 3 గంటలైనా దానికి జారబడచ్చు. క్రీస్తు కొరకు నువ్వు 1 గంట నీ నడుల్ని నిటారుగా ఉంచలేవా? ఉంచలేవు. అంటే ఆధారం చూసుకుని నీ మనసంతా దేని మీద ఉంటుంది? ఆ ఆధారం మీదే ఉంటుంది. అలాంటి వాడికి ఆ ప్లేస్ దొరకలేదనుకో, ఫర్ సపోజ్ మనసు వాక్యం మీద ఉంటుందండి? ఉంటుందా? ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాక్యం మీద ఉండదు. తలుపులు తెరవకుండా సంఘంలో వాక్యం వినేవారు. యేసుప్రభువు వారు ఏమన్నారండి? ఇదిగో తలుపు వద్ద నేను నుంచున్నాను, తట్టుచున్నాను, నా స్వరము విని తలుపు తీసేవాడు నా ఏమన్నాడు యేసుప్రభువు వారు? నా శిష్యుడు అన్నాడు. అటువంటి వాడిని నేను రక్షిస్తాను అని చెప్పాడు. మరి సంఘంలో ఉండి మనస్సు అనే తలుపు తీయకుండా వాక్యం వినేసేవారు ఎంతమంది అండి? సంఘంలో ఉండి మనస్సు అనే తలుపు ఆయన తడుతున్నటువంటి వాక్యం అంటే ఏంటి? నీ మనస్సు అనే తలుపుని తడుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి వాక్యం అంటే.
ఆ మనసు అనేది తలుపు తీయకుండా ఆ వాక్యం వినేసే వాళ్ళు ఎంతమంది సంఘంలో గమనించండి. అది ఏ సంఘం అన్నా సరే ఖచ్చితంగా ఇటువంటి వారు ఉంటారు. గొడుగు వేసుకుని వినేవారు, ఆధారం చూసుకుని వినేవారు, తలుపు మూసుకుని వినేవారు, తప్పులు పట్టుకోవాలని వినేవారు. వీళ్ళు చాలా ఆసక్తిగా ఉంటారండి. మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా ఏది మిస్ అవ్వరు. యేసు ప్రభు వారు చుట్టూ తిరిగినటువంటి శాస్త్రులు పరిచయులు కూడా అటువంటి వారే. యేసు ప్రభు శిష్యులైనా సరే వినలేకపోవచ్చు ఆయన వాక్యం పూర్తిగా. ఎప్పుడన్నా సరే అలాగా మనసు బయటికి వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ శాస్త్రులు పరిచయులు కూడా ఏంటి ఒక్క అక్షరం కూడా కొల్లిపోకుండా విన్నారు. ఎందుకు? ఉంటారా లేదా? తప్పులు పట్టుకోవాలని ఖచ్చితంగా వినేవారు ఉంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా రక్షణలోకి నడిపించబడరు. చూడండి, ఒక సంఘంలోనే సాతాను ఎంత గలిబిలి చేసిందో వాక్యం విషయంలో, వినే విషయంలో. ఐతూకు ఆత్మ కలిగి వినేవారు కొందరు. ఐతూకు ఆత్మ కలిగి వినేవారు కొంతమంది. ఐతూకు ఆత్మ అంటే ఆవలంటే ఐతూకు ఆత్మ. ఐతూకు ఎవరండి? పౌలు వాక్యం చెప్తుంటే పౌలు దీర్ఘ ప్రసంగం అండి. ఒక గంటలో విడిచిపెట్టేసేటువంటి వ్యక్తి కాదు. రాత్రి 11 గంటలు పట్టుకుంటే ఉదయం 4, 5 అయిపోయేది. అటువంటి పౌలు వాక్యం చెప్తుంటే ఒక యవ్వనస్తుడు కిటికీలో కూర్చుని వాక్యం అంటూ నిద్రాభారం వల్ల కింద పడి చనిపోతాడు. తర్వాత పౌలు అతన్ని బతికిస్తాడు. ఈ రోజు సంఘాల్లో చూడండి, వాక్యం స్టార్ట్ చేయగానే ఇంటి దగ్గర నిద్ర రాదు, కానీ పాస్టర్ గారి పాట జోల పాటలా ఉంటుంది. ఐతూకు ఆత్మ వచ్చి వాలిపోతుంది అక్కడికి. ఏ ఆత్మ అండి? ఐతూకు ఆత్మ వచ్చి వాలిపోతుంది. మీరు గమనించండి ఎంతమంది ఉన్నారో. ఇలాగా చెప్పబడిన రీతులు చెప్పారు కదా. గొడుగు వేసుకుని వినేవారు ఒకరు, తలుపులు మూసుకుని వినేవారు ఒకరు, ఆధారం చూసుకుని వినేవారు ఒకరు, ఐతూకు ఆత్మ కలిగి వినేవారు ఒకరు, తప్పులు పట్టుకోవాలని వినేవారు ఒకరు. అసలు వినడమే చేత కావడం లేకపోతే నువ్వు వాక్యంతో ఉదక స్నానం చేసి ఆత్మీయ సౌందర్యాన్ని ఎప్పుడు సంపాదించుకుంటావు? ఒక గంట ముళ్ళు అలా దాటిందంటే ఏమవుతుంది? టైం వంక పాస్టర్ వంక, టైం వంక. అసలుకి నన్ను అడిగితేనండి ఆలయాల్లో గడియారం పెట్టకూడదండి. ఆలయాల్లో గడియారం పెట్టదు. ఎందుకంటే మేము చాలా చోట్ల వాక్యం చెప్పడానికి వెళ్తాం. కొంత చక్కగా వాక్యం వస్తున్నప్పుడు కొద్దిగా ఎక్కువసేపు చెప్పాలని ఆశ పెడతాం. అలా ఆశపడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా చెప్పలేక మా వంక గడియారం వంక, మా వంక గడియారం వంక చూస్తూ ఉంటారు. అంటే చూడండి, దేవుడేమో నీలో ఆత్మ సౌందర్యం కావాలంటాడు. ఆ ఆత్మ సౌందర్యం ఏంటి అంటే పవిత్రత అంటాడు. ఆ పవిత్రత నీకు ఎలా వస్తుందంటే వాక్యంతో ఉదక స్నానం చేస్తేనే నీకు వస్తుంది అంటున్నాడు. మరి అటువంటి వాక్యం వినే విషయంలో నువ్వు తప్పిపోతుంటే మరి నువ్వు ఎలాగ పవిత్రుడు అవుతావు? సరే, నువ్వు వింటున్నావు అనుకో, వాక్యం వింటున్నావు అనుకో, నువ్వు ఒక్కడ వెంటే సరిపోతావు వాక్యం? మనం ఒక్కడమే వాక్యం వినాలి అనుకుంటే మన స్వార్థం మనం చూసుకున్నట్టండి. అదే వాక్యం దగ్గరికి అనేకులను నడిపించాలి అనుకుంటే అది ఏమవుతుంది? నువ్వు సౌందర్యవంతుడిగా తీర్చబడడంతో పాటు అనేకుల్ని సౌందర్యవంతులుగా, ఆత్మీయ సౌందర్యవంతులుగా నువ్వు తీర్చిదిద్దుతావు. ఆ బాధ్యత దేవుడు మన మీద పెట్టాడా లేదా? అంటే వాక్యం మనం వినడంతో పాటు ఆ వినబడుతున్నటువంటి వాక్యం దగ్గరికి అనేకుల్ని ఏం చేయాలి? తీసుకురావాలి లేదా? ఆ బాధ్యత మన మీద ఉందా లేదా? పాస్టర్ గారు చూసుకుంటారా? ఏమండి, దయ్యాల్లోనే యూనిటీ ఉందండి. ఎక్కడ యూనిటీ ఉంది? అపవిత్ర ఆత్మ పట్టి ఒక వ్యక్తి ఉన్నాడు, వాడిని విడిచి వెళ్ళిపోయింది అపవిత్ర ఆత్మ. విడిచి వెళ్ళిపోయిన తర్వాత వాడిని చూస్తే వాడు చక్కగా ఉన్నాడు,
అప్పుడు నా వల్ల కావడం లేదని మళ్ళీ వెళ్ళి ఏం చేసింది? మరి 7 దయ్యాలని తెచ్చింది. తెచ్చి ఆ వ్యక్తిని పట్టింది. దయ్యాలు యూనిట్ ఉందా లేదా? మరి మనలో ఏది? మనం తీసుకొస్తున్నామండి. దయ్యాలే చూడండి వెళ్ళి 7 తెచ్చుకున్నాయి. మరి మనం ఒక్కలమే వెళ్తాం. వాక్యం దగ్గరికి అనేకుల్ని మనం నడిపించవలసినటువంటి వారమై ఉన్నాం. ఆ బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. మనందరికీ తెలుసు సమరయ స్త్రీ ఏం చేసింది? తన రక్షణ పొందిన వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయింది? పరిగెట్టిపోయి నేను చెప్పినవన్నీ నాతో చెప్పినటువంటి ఒక వ్యక్తిని కనుగొన్నాను, అతని దగ్గరికి మీరు రండి, అతని యొక్క మహాశక్తివంతమైనటువంటి మాటలు వినండి అని చెప్పిందా లేదండి? చెప్పిందా లేదా? చెప్పింది. క్రీస్తు మాటలు విని ఆ మాటల ద్వారా పవిత్రతను పొంది ఆమె ఆత్మీయ సౌందర్యం పొందుకుంది. అక్కడితో ఆగిపోయిందా ఆమె పరుగు? ఆగిపోయిందా? ఎక్కడి వరకు సాగింది ఆ పరుగు? ఊరి జనం అందరినీ కూడా తీసుకొచ్చింది. చూడండి యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనం. ఏం విడిచిపెట్టేసిందంటే తన కుండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన, చూడండి నేను చేసినటువంటివన్నీ కూడా నాతో చెప్పినటువంటి మనుషుడు చూడండి, ఆయన మాటలు వినండి, జ్ఞానం గల ఆయన మాట వినండి. ఎంతో దూరం నుండి వచ్చి ఆ బావి దగ్గరికి వచ్చి నీళ్లు పట్టుకుందండి. పట్టుకుని ఏం చేసింది? కుండను అక్కడ విడిచిపెట్టేసింది. అదే మనం అయితే పాస్టర్ గారు టైం అయిపోతుంది రెండమ్మా అంటే కుళాయిలో నీళ్ళు వస్తున్నాయి పాస్టర్ గారు, ఇది పట్టుకొని వస్తామంటారు. అలా అంటావా లేదా? అయినా మీరు ఈ టైంలో ఎట్టారేంటంటే కుళాయిలు వచ్చే టైంలో. ఇక్కడ ఆవిడ ఏం చేసింది? జీవాధారమైనటువంటి నీటి కుండను విడిచిపెట్టేసింది. జీవజలాన్ని ఇచ్చేటువంటి యేసు కన్నా ఈ నీటి కుండ గొప్పదే కాదు అనుకుని ఊరిలోకి వెళ్ళి నేను పొందుకున్నటువంటి ఈ జ్ఞానం అనేకులకు వినిపించాలని ఆతృతపడి ఊరి జనాంగాన్ని పిలుచురావడం మాట్లాడింది. ఒక్కసారి ఆలోచించండి, ఎన్ని వీధులు తిరగాలండి? ఒక ఊరంటే ఒక 5-10 ఉంటారా? కనీసం ఒక 500 మంది ఉంటారా లేదా? మరి ఆవిడ ఎంత ఫాస్ట్గా వెళ్ళి ఊరంతా తిరిగి జనాన్ని పోగేసుకుని వచ్చిందంటే చూడండి, ఒక్కసారి ఆలోచించండి. సమరయ స్త్రీ పడిన కష్టం ఎప్పుడైనా ఆలోచించారా? అలాగా ఎప్పుడైనా ఆలోచించారా? ఆవిడ ఊరిలోకి వెళ్ళి ఊరి జనాన్ని పిలిచింది అని అనుకున్నాం, కానీ ఆ ఊరి జనాన్ని గ్యాదర్ చేయడానికి ఆవిడ పడినటువంటి కష్టం ఎంత గొప్పదో, ఎంత ఆసక్తితో చూడండి. అంటే వాక్యం విని తన మాత్రమే ఆత్మీయ సౌందర్యం పొందుకోవాలని ఆవిడ ఆశించలేదు, అందరూ కూడా ఆత్మీయ సౌందర్యం పొందుకోవాలని ఆమె ఏం చేసింది? ఆశించింది. కాబట్టి ఊరిని పిలుచుకొచ్చింది. మన ఊరిని కాదు, ఊరిలో ఒక మనిషిని తీసుకొస్తే ఈరోజు చాలా గొప్ప కాదా? గొప్ప కాదా? అంటే ఆ నశించిపోతున్నటువంటి ఆత్మల విషయంలో అంత భారం కలిగి ఉండాలండి. మనం నశించిపోతున్నటువంటి ఆత్మల విషయంలో అంత భారం కలిగి ఉండాలి. పౌలు ఒక చక్కని మాట చెప్తున్నట్టు చూడండి. అపోస్తులైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం ముగించేస్తారండి. అపోస్తులైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. నా పిల్లలారా, చూడండి గలతీయులతో చెబుతున్నటువంటి మాట, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు ఈ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అంటే క్రీస్తు స్వరూపం వారిలో ఏర్పడాలి అని పౌలు కోరుకుంటున్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలిగాడండి. ఎంత గొప్పగా జీవించాడు అర్థం చేసుకోండి. అలాంటి పౌలు అంటున్నాడు, ఓ గలతీయులారా
క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడేంత వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది. పురుషుడు ఎక్కడన్నా ప్రసవ వేదన పడతాడండి? ప్రసవ వేదన ఎంత బాధగా ఉంటుందంటే, శరీరంలో ఇంచుమించు ఒక 200 ఎముకలు ఒకేసారి ఇరుగుతే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలుగుతుందని చాలా మంది చెబుతూ ఉంటారు. అంత బాధపడుతున్నాడంట. ఏంటి? నశించిపోతున్న ఆత్మల కోసం. క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడాలి అనేంత వరకు కూడా నాకు ఏం కలుగుతుంది? మరలా ప్రసవ వేదన కలుగుతుంది. అటువంటి భారం కలిగి ఉన్నామండి? లేదు. ఇదిగో సమరయ స్త్రీలో ఉంది కాబట్టి వెళ్ళి ఊరి జనాంగానంతటిని కూడా తీర్చుకొచ్చింది. మనం ఆత్మీయంగా పిల్లలు కనొద్దండి? కనాలా లేదా? కనాలి. పౌలు కన్నాడా లేదా? కన్నాడా లేదా? ఇది కొలసీ సంఘాన్ని కన్నాడు, ఒక గలతీ సంఘాన్ని. ఇలాగా ఆత్మీయంగా అనేక మంది పిల్లల్ని కన్నాడా లేదా? అందుకే అన్నాడు, నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది. నశించిపోతున్నటువంటి ఆత్మల విషయంలో మనకి భారం లేనంత వరకు కూడా మనలో ఆత్మ సౌందర్యం అనేది ఉంటుందండి? ఉండదు. వాక్యం వింటేనే మనకి ఆత్మ సౌందర్యం కలుగుతుంది. వినిన వాక్యం అనేకులకి వినిపించాలని ఆసక్తి ఉంటేనే నీకు ఆత్మ సౌందర్యం కలుగుతుంది. వాక్యం నువ్వు వినడం, నీ ప్రాంతంలో నువ్వు వినిపించడం మాత్రమే కాదు, వాక్యం నలుమూలలా వెళ్ళాలనే ఆసక్తి నీకు కలగాలి. ప్రపంచం నలుమూలలా వెళ్ళాలనే ఆసక్తి నీలో ఉండాలి. యేసుప్రభువు వారు ఏం చెప్పారండి? సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి అని చెప్పారా లేదా? సొలొమోను జ్ఞానం వినడానికి షేబా దేశపు రాణి వచ్చిందండి. ఎక్కడి నుంచి వచ్చిందండి? బైబిల్ చెప్పింది భూ దిగంతముల నుండి సొలొమోను జ్ఞానం వినడానికి వచ్చింది. అంటే జ్ఞానం విషయంలో ఎంత ఆసక్తి కలిగి ఉందో చూడండి. ఖండాలు దాటుకునే ఆమె వచ్చింది. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని క్రీస్తు ప్రభు వారు చెప్పారు. అంటే జ్ఞానంలో సొలొమోను కంటే ఎవరు గొప్ప? యేసుక్రీస్తు వారు గొప్ప. ఎందుకంటే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆనియందు గుప్తములై ఉన్నవి. మరి ఆ రాణి సొలొమోను జ్ఞానం వినడానికే భూదిగంతముల నుండి వస్తే మనం దేవుడి జ్ఞానం వినడానికి ఎంత దూరం పరిగెట్టాలండి? ఆ జ్ఞానం నలుమూలలా వినిపించాలని ఎంత దూరం పరిగెట్టాలి? పరిగెట్టాలా లేదా? పరిగెట్టలేదా లేదా? అలా పరిగెట్టకపోతే ఏమవుతుందో తెలుసా? వాక్యం నలుమూలలా వ్యాపించాలి అనే కోరిక నీలో లేకపోతే ఏమవుతుందో తెలుసా? చూడండి, మత్తయి సువార్త మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనం. ఏంటండి? విమర్శ సమయమున ఎవరండి? దక్షిణ దేశపు రాణి, షేబా దేశపు రాణి. ఈ తరము వారిలో వారి మీద నేరస్థాపన చేయను. వారి మీద తీర్పు దినాన నేరస్థాపన చేస్తుందంట. షేబా దేశపు రాణి, దక్షిణ దేశపు రాణి ఏమి నేరస్థాపన చేస్తుంది మన మీద? చూడండి, ఏమి నేరస్థాపన చేస్తుంది? ఆమె యుగం ఎక్కడ, మన యుగం ఎక్కడ? కొన్ని వందల వేల సంవత్సరాలు తేడా. అయినప్పటికీ కూడా ఈ తరం వారి మీద నేరస్థాపన చేస్తుందంట. ఏమి నేరస్థాపన చేస్తుంది చెప్పండి? ఏమి నేరస్థాపన చేస్తుందండి? మనకే ఆవిడకి అసలు ఏమైనా సంబంధం ఉందా? మరి ఏమి నేరస్థాపన చేస్తుంది? తీర్పు దినాన్ని నిలబడి నేరాన్ని ఆరోపిస్తుందండి. నేరస్థాపన అంటే నేరాన్ని ఆరోపించడం. మరి ఏ నేరాన్ని ఆరోపిస్తుంది? చదువు. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూ దిగంతముల నుండి చూడండి, ఆమె ఏం చేసిందంటే సొలొమోను జ్ఞానం వినడానికి భూ అంతము నుండి, అంటే ఆ కొన నుండి ఈ కొనకు వచ్చిందని.
ఒక రానే ఆ కొన నుండి ఈ కొన వరకు వచ్చిందంటే ఈ తరములో ఉన్నవారు వాక్యం వినడానికి, సొలొమోను కంటే గొప్పవాడైనటువంటి క్రీస్తు వాక్యం వినడానికి వీధి దాటి వీధి వస్తున్నారా? ఒక పేట దాటి పేట వస్తున్నారా? ఊరు దాటి ఊరు వస్తున్నారా? జిల్లా దాటి జిల్లా వెళ్తున్నారా? లేదు. అదే నేరస్థాపన చేస్తుంది. ఇదిగో ప్రభువా, నేను ఖండాలు దాటి వచ్చాను, భూమి ఆ కొన నుండి ఈ కొన వరకు వచ్చాను. ఈ తరంలో ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారు? పక్క వీధిలో వాక్యం వింటున్నా సరే వీరు వెళ్ళలేదు, అవకాశం ఉండి కూడా వెళ్ళలేదు అని నేరస్థాపన చేస్తుంది. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? దేవుడు ఏమి వెర్రివాడి కదండి. సర్వ సృష్టికి వెళ్ళి ఎందుకు చెప్పమన్నాడు? ఎవ్వరు తీర్పు దినాన్ని మళ్ళీ దేవుడికి నువ్వు నాకు తెలియచెప్పలేదు ప్రభువా అని చెప్పడానికి వీల్లేదు. అందుకే ఆయన సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను చెప్పాలి. ఇటువంటి గొప్పదైనటువంటి దేవుని వాక్యం మొత్తం భూమి నలుమూలల వెళ్ళాలనే ఆసక్తి మనం కలిగి ఉంటే ఖచ్చితంగా మనలో ఏమొస్తుందండి? ఆత్మీయ సౌందర్యం. అంటే పౌలు తను ఉన్న ప్రదేశంలో చెప్పుకుంటే సరిపోద్ది కదా. ఏం చేసాడు? ఆసియాఖండం వెళ్ళాడా? వెళ్ళాడు. ఆఫ్రికా, ఐరోపా ఖండాలు దాటి ఆ రోజు మొదటి శతాబ్దంలో సువార్తను విస్తరింపజేశారండి. అందుకే వారు అత్యంత ఆత్మీయ సౌందర్యంగా భక్తులు. మన భక్తి వీధి దాటడం లేదు, వీధి దాటడానికి వెనకాడుతుంది. అందుకే షేబాదేశపు రాణి మన మీద నేరస్థాపన చేస్తారు. ఆత్మీయ సోమరులం మనం. మరి సోమరి సౌందర్యంగా ఉండగలడండి? సోమరి సౌందర్యంగా ఉండగలడా? సౌందర్యం కావాలంటే స్నానం చెయ్యాలి. మరి మనం ఆత్మీయ సోమరులు, మరి వాక్యమైన ఉదక స్నానం మనం చెయ్యం. మరి స్నానం చేయకపోతే సౌందర్యం ఎక్కడ వస్తుంది? చూపిస్తున్నారు కదా, ఒక సబ్బు చూపించి అది వాడితే ఏమవుతుంది? తరతరాలు వయసు తగ్గిపోతుంది అని చెప్తున్నాడు. అలాంటివి నమ్ముతాం. ఇదిగో వాక్యం వల్లనే నీకు ఆత్మీయ సౌందర్యం వస్తుందంటే ఖచ్చితంగా నమ్ముతున్నావా? నమ్ము. చూడండి, వాక్యం వినే విషయంలో తప్పిపోతున్నాం, వాక్యం దగ్గరికి అనేకులు నడిపించే విషయంలో తప్పిపోతున్నాం, వాక్యం ప్రపంచం నలుమూలలకు వెళ్ళాలి అనే సంకల్ప విషయంలో తప్పిపోతున్నాం. యాండి మొదటి శతాబ్దం భక్తులండి ఎక్కడికెక్కడికో వెళ్ళి ఆ భాష రాకపోయినా, ఆ ప్రాంత భాష రాకపోయినా, ఆ ప్రాంత భాష నేర్చుకొని బైబిల్ని ఆ భాషలో తర్జుమా చేసి, ఒకవేళ ఇదొక ఎత్తు, ఒకవేళ వాళ్ళకి భాష లేకపోతే భాషనే క్రియేట్ చేసేవారు. ఇది ఇంకా గొప్ప విషయం అండి. కొన్ని భాషలకి ఏముండదు? లిపి ఉండదు. ఏముండదు? లిపి ఉండదు. ఆ లిపిని క్రియేట్ చేసేవారు వీళ్ళు. ఎందుకు? ఆ లిపిలో బైబిల్ని తర్జుమా చేసి రక్షకుడిని పరిచయం చెయ్యాలని. ఎవరిని పరిచయం చేయాలని? రక్షకుడిని పరిచయం చెయ్యాలని. అంటే వారున్న ప్రాంతంలోనే సువార్త అందించబడి వారే రక్షించబడాలని వారు అనుకోలేదు. ప్రపంచం నలుమూలల సువార్త వ్యాపించాలని వారు ఆకాంక్షించారు. అందుకే వారి ఆత్మ సౌందర్యం రోజు రోజు వృద్ధి చెందింది. మన సహోదరు నిమిత్తం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నామా లేదా? ఉన్నాం. ఎప్పుడైనా కోరుకున్నామండి? మా దైవజనుడి ద్వారా, లేకపోతే చక్కగా వాక్యం చెప్పేటువంటి దైవజనుడి ద్వారా అనేక చోట్ల మన చుట్టాలు ఉంటారు. ఈ రాష్ట్రంలో కాదు, పొరుగు రాష్ట్రంలో, ఈ దేశంలో కాదు, పొరుగు దేశంలో వెళ్తున్నారా లేదా దైవజనులు? ఈ దేశం కాకుండా వేరే దేశం వెళ్తారా లేదా? ఎందుకు వెళ్తున్నారు? అక్కడ వారు పిలవబట్టి వారికి ఉన్నటువంటి ఆకాంక్ష ఏంటి? నేను మాత్రం అంటే కాదు, ఈ దేశం వారు కూడా ఇని రక్షణ పొందాలి. అటువంటి వారిదండి ఆత్మీయ సౌందర్యం. చూడండి, ఒక్క వాక్యం విషయంలోనే మనం కురూపుల్లా మారిపోతున్నాం. ఎలా మారిపోతున్నాం? ఎందుకో వాక్యం వినకపోవడం వలన, వాక్యాన్ని అనేక మందికి వినిపించకపోవడం వలన వాక్యం అనేక దిశలకు విస్తరించాలనే
సంకల్పం లేకపోవడం వల్ల మనకి ఈ దుస్థితి ఏర్పడుతుంది. కురూపిన ఎటువంటి పరిస్థితుల్లో కూడా, ఆత్మీయంగా కురూపోయినటువంటి నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభు చేర్చుకోడు. ఆత్మ సౌందర్యం గలవారినే ఆయన చేర్చుకుంటాడు. చెప్పబడినటువంటి ఇప్పటి వరకు వాక్యం ఒక ఎత్తు అయితే చివరిది. సరే, వాక్యం విన్నాం, మంచిది. వాక్యం దగ్గరికి అనేక మందిని నడిపించావు, మంచిది. వాక్యం నలుమూలలో విస్తరింపజేసావు, మంచిది. చివరికి నువ్వు వాక్య ప్రకారం నడుచుకోకపోతే సున్నా. చక్కగా తయారయ్యి అందాల పోటీలకు వెళ్ళలేనట్టు ఉంటుంది. ఏంటంటే చక్కగా తయారయ్యారు, పోటీకి వెళ్తే ఫస్ట్ ప్రైజ్ వీళ్ళది, ఎక్కడికి వెళ్ళలేదంట. అలా ఉంటుంది. ఇంత చేసి ఇంటి వెనకాల కాలంలో పడి సచ్చినట్టు. ఏంటి? వాక్య ప్రకారం జీవించకపోతే. చివరికి ఒక మాట చూసి ముగించుకుందాం. లోకాసు వార్త 11వ అధ్యాయం. లోకాసు వార్త 11వ అధ్యాయం 27, 28 వచ్చిన. యేసు ప్రభువు ఆయనకున్నటువంటి జ్ఞానయుక్తమైనటువంటి మాటలు చెప్పుచుండగా ఆ సమూహం నుండి ఒక స్త్రీ ఆయనను చూచి, చూడండి, ఆ జ్ఞానాన్ని తట్టుకోలేక ఆ జ్ఞానంతో ఉప్పొంగిపోయి ఒక స్త్రీ లేచి, ఇదిగో నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములై ఉన్నవి అని కేకలు వేసి చెప్పిందంటండి. అలాండి కేకలు వేసి చెప్పిందంట. మనం ఈరోజు హీరో డ్యాన్స్ చేస్తే కేకలేస్తాం, విలన్ డైలాగ్ చెప్తే కేకలేస్తాం, ఏమని సూపర్ సూపర్ అని. వేస్తారా లేదా? వేస్తారా లేదా? కానీ ఇక్కడ ఏం చేసింది? యేసు ప్రభువునే తన అభిమాన హీరోగా భావించి ఏం చేసింది? ఇదిగో నువ్వు ఎంత జ్ఞానయుక్తమైనటువంటి మాటలు చెప్తున్నావు కదా, నిన్ను మోసిన గర్భం, నువ్వు కుడిచినటువంటి స్థనములు ధన్యములై ఉన్నవి అని కేకలు వేసి పెద్దగా చెప్పిందంట. ఆయన నిజమే, నువ్వు చెప్పింది నిజమేనమ్మా. దేవుని వాక్యం విని దానిని గై కొనువారు అంటే మరియమ్మ కన్నా ధన్యులు. అంటే మరియమ్మ కన్నా ధన్యులే కదా. యేసు ప్రభుని మోసిన గర్భం ఎవరు? మరియ తల్లి. ఆవిడ పవిత్రురాలు. వాక్యం విని దాని ప్రకారం నడుచుకున్నవారు మరిధన్యులు అని యేసు ప్రభు వారు చెప్పారు. అంటే యేసు ప్రభు వారు కోరుకునేటువంటి సౌందర్యం ఏంటి? ఆత్మ సౌందర్యం. ఆ ఆత్మ సౌందర్యం ఎలా వస్తుంది? వాక్యం వినడం ద్వారానే ఆత్మ సౌందర్యం వస్తుంది. ఆ వాక్యం దగ్గరికి అనేకులు నడిపించడం ద్వారానే ఆత్మ సౌందర్యాన్ని పొందుకోగలరు. ఆ వాక్యాన్ని అనేక చోట్ల విస్తరింప చేయాలనే సంకల్పం ఉన్నప్పుడే ఆత్మ సౌందర్యాన్ని పొందుకోగలవు. ఆ వాక్య ప్రకారం నడుచుకునేటప్పుడే నువ్వు ఆత్మ సౌందర్యాన్ని పొందుకో. ఈ పద్ధతులు కాకుండా వేరే పద్ధతుల్లో చేయండి. ఏదైనా ఉందా? కొన్ని ఏదైనా ఉందా? బైబిల్ ఏమని చెప్పిందా? ఈ పద్ధతులు కాకుండా వేరే విధంగా కూడా ఆత్మ సౌందర్యం పొందుకోవచ్చని ఏమైనా చెప్పిందా? ఏమీ లేదండి. ఏమనుందా? ఏమీ లేదు. మరి ఈ వాక్యం మనం ఆత్మపరంగా సుందరులమో సుందరాంగులమో కాదో మన మనసుకు తెలుస్తుందా లేదా? తెలుస్తుందా లేదా? ఆత్మ పరిశీలన ఈ వాక్యం ద్వారా చేసుకోమని దేవుడు ఈ వాక్యాన్ని మన ముందు ఉంచాడు. దేవుడికి కావాల్సింది ఏంటి? బాహ్య సౌందర్యం కాదు, ఆత్మ సౌందర్యం. కోరికలు తీర్చేటువంటి దేవుడికి ఉన్నటువంటి కోరిక ఏంటంటే నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు, ఆత్మ సౌందర్యాన్ని అని గ్రహించి ఈ రోజు నుంచి అయినా సరే అటువంటి ఆత్మ సౌందర్యం పొందాలంటే ఖచ్చితంగా వాక్యంతో ఉదకస్థానం చెయ్యాలి. ఏదో చెప్తూ ఉంటారు కదా, డ్రింక్ ఇంగ్లీషు, స్లీప్ ఇంగ్లీషు, ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఈట్ ఇంగ్లీష్ అని చెప్తూ ఉంటారు. అంటే ఏంటి? అంత ఇన్వాల్వ్ అయిపోయి
ఉన్నాడని. వాక్యంలో కూడా అంతా ఆ విధంగా ఇన్వాల్వ్ అయితేనే మనకి ఆత్మీయ సౌందర్యం వస్తుంది. అటువంటి ఆత్మీయ సౌందర్యం ఉంటేనే గేట్ పాస్ ఉంటుంది. ఎక్కడ లేకపోతే గేట్ పాస్ ఉండదు, వేరే చోటకు ఉంటుంది. అక్కడికి వెళ్ళామంటే నీ రూపం ఫ్రీ పాస్. అక్కడ నీ రూపం ఏమైపోద్ది? రూపం అయిపోతుంది, యుగ యుగములో కాలిపోతుంది. పురుగు చావదు, అగ్ని ఆరదు. మరి ఆత్మ సౌందర్యం కావాలో లేకపోతే నరకం కావాలో నిర్ణయం నీదని దేవుడు ఈరోజు ఈ మాటల ద్వారా హెచ్చరిస్తున్నాడు. ప్రార్థన చేసుకుంటాడు.